కానీ ఇలా ఇక్కడి నుంచి పారిపోయి వ్యవస్థను పట్టించుకోకపోవటం నాకు సరైనదనిపించటం లేదు. అంటే దీని అర్థం మాది తప్ప? కాదు కాదు, మీరలా ఆలోచించకండి. మీ పోరాటం భిన్నమైంది కాబట్టి మీరు పారిపోవటం కూడా సరైందే కావచ్చు. కానీ నాకు వ్యక్తిగతంగా పారిపోవడం సరైంది అనిపించడం లేదు. కానీ భీమ్, ఇప్పుడు మనకు అవకాశం దొరికింది కాబట్టి ఇక్కడి నుంచి మనం ఎలాగైనా బయటపడాలి. లేదంటే వీళ్ళు మనల్ని ఏమైనా చేయగలరు. నేను వింతగా చేస్తున్నారు. మిమ్మల్ని కాపాడడం కోసం మేమందరం మా ప్రాణాన్ని పనంగా పెట్టొస్తే మీరేమో మీ నియమాలు పట్టుకుని వేలాడుతున్నారు. అవును రమా, ఎందుకంటే నియమాలను మించింది ఇంకేది ఉండదు, స్వయంగా వ్యక్తి కూడా కాదు. నా భర్త చదువుతున్నారు. అలాగే ఆయన ఎప్పుడు తన జాతి, తమ వాళ్ళ చదువు కోసం మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ భీమ్రావ్ భిన్నమైన వ్యక్తి. ఇతను ఏదో ఒక రోజు తన జాతికి నాయకుడవుతాడు. ఇక ప్రపంచం తనను ఇవే నియమాల కోసం గుర్తు చేసుకుంటుంది. హ్యాండ్స్ అప్! తప్పుకోండి, వెనక్కి జరగండి, వెళ్ళండి. వెనక్కి తప్పుకోండి, వెళ్ళండి. మీకేమనిపించింది? నన్నే పిచ్చివాణ్ణి చెయ్యొచ్చనా? ఇక నేను అయిపోతానన్నా? మేము పెత్తనం చలాయించేవాళ్ళం. మీరు ఎవరి మీద పెత్తనం చలాయిస్తారో మేము అదే సాధారణ ప్రజలు. మీ పెత్తనంతో ఇన్ని రోజులు విసిగిపోయిన వీళ్లు మీకు వ్యతిరేకంగా తమ ప్రాణాల్ని ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు. మీరు మీ పాలన వ్యవస్థ గురించి కొంచెమైనా ఆలోచించటం మంచిది. ఇక మీరు కూడా అదే పాలనలో పనిచేస్తున్నారు. మీరు నాలాంటి నిర్దోషి వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి భోజనంలో విషం కలిపి చంపాలనుకుంటున్నారు. మీరు కూడా అదే పాలనలో ఒక భాగం. మీరు ఎవరో పెద్ద జాతి వ్యక్తి చెప్పడంతో ఒక చిన్న జాతి వ్యక్తిని చంపాలనుకుంటున్నారు కదా. కానీ చూడండి సార్, ఈ విషయాలన్నీ నేను లండన్ దాకా చేరవేయగలుగుతాను. అసలు నువ్వేం వాగుతున్నావు? నేనేం వాగటం లేదు. మీ వాళ్ళు నాకు ఏ భోజనం పెట్టారో అది నేను భద్రంగా దాచిపెట్టాను. ఆ భోజనాన్ని అలాగే అందులో కలిపిన విషయాన్ని పరీక్షించడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత నిజం మొత్తం అదే బయటకు వస్తుంది. మీరు మమ్మల్ని అందరినీ బంధించుంచొచ్చు, కానీ నిజాన్ని మాత్రం కాదు. ఎవరు చేరవేస్తారు నీ ఈ నిజాన్ని లండన్కు? మేము చేరవేస్తాం. ఈ న్యాయవాది గారు ఈ విషయాన్ని లండన్ దాకా చేరవేస్తాడు. ఇక మీకు సరిగ్గా తెలీదు, భీమరావు ఇంకా తన కుటుంబం బొంబాయి గవర్నర్ని ఒకసారి కలిసి తిరిగి వచ్చారు. గవర్నర్ గారికి భీమరావుకు చాలా బాగా పరిచయం ఉంది. ఒకవేళ మీరు వీళ్ళందరినీ వదిలిపెట్టకుంటే నేను మీకు నమ్మకంగా చెప్తున్నాను, మేము ఈ నిజాన్ని లండన్ దాకా ఖచ్చితంగా చేరవేస్తాం. వీళ్ళందరినీ వదిలిపెట్టండి, లేదంటే ఈ విషయం గవర్నర్ దాకా చేరుతుంది. ఇక మీరు మీ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుంది. గురువుగారు, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పదండి. మెల్లగా మెల్లగా మెల్లగా. నిద్రపోవడం అయిపోయిందా? నన్ను బంధిస్తే నీకేమొస్తుంది ఆనంద్? ఈ పాటికి వాళ్ళు భీమ్ను అంతం చేసేసుంటారా ఆనంద్? నన్ను వదిలిపెట్టా. ఏం పర్వాలేదు. నిన్ను కట్టలతో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బాగుంది కూడా. జోషి గారు, ఒకవేళ నా తమ్ముడు అలాగే రమకు ఏదైనా జరిగితే మిమ్మల్ని వదిలిపెట్టను. వదిలిపెట్టక తప్పదు ఆనంద్. ఎందుకంటే రమ ఇంకా భీమ్రావు ఎక్కడికి వెళ్ళారో అక్కడి దాకా ఎవ్వరూ చేరుకోలేరు. అవును, వాళ్ళ శవాలు మాత్రం తప్పకుండా తిరిగి వస్తాయి. ఇప్పుడు నీ శవం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అందుకే వాళ్ళ గురించి బెంగపడకో, నీ గురించి ఆలోచించుకో. ఆనందన్నయ్య, భీమ్, రమా, మీరెద్దరూ బానే ఉన్నారు కదా?
ఇక్కడ అందరం చాలా కంగారు పడుతున్నాం. అవునన్నయ్య, మీరేం కంగారు పడకండి, మేమిద్దరం బానే ఉన్నాం. రామ్జీ, రాత్రి నరోత్తం జోషి ఆంగ్లేయ అధికారికి చెప్పడానికి వెళ్ళాడు రమా కూడా భీమ్ దగ్గరే ఉందని. మేము తన్ని దారిలో పట్టుకున్నాం, తీసుకొచ్చి చెట్టు కట్టేశాం. ఆనంద్, తను వదిలే. కానీ నాన్న, వదిలేయ్. మావయ్య, ఆయన కట్లు నేను విప్పుతాను. ఏం అవసరం లేదు. రమా, భీమ్రావ్, వెళ్ళని. నీ భార్య ఎన్నో ఆపదల్ని కొని తెచ్చుకొని నీ ప్రాణాల్ని కాపాడింది. తను అక్కడికి వెళ్ళి అతనికేం చెప్తుందో నాకు తెలుసు. చెప్పనివ్వు. నువ్వు చాలా అదృష్టవంతుడివి, అందుకే నీకు ఇలాంటి భార్య దొరికింది. తమ భర్తల్ని భార్యలు ప్రేమిస్తూనే ఉంటారు, కానీ తన భర్త ప్రాణాల్ని కాపాడడం కోసం తమ ప్రాణాల్నే పణంగా పెట్టే రమలాంటి వారు లక్షల్లో ఒకరుంటారు. అవును, మీ గురించి నేను చాలా విన్నాను. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు లేకుండా ఇదంతా అసాధ్యమే. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. నీ మాటలు వింటుంటే నాకేమనిపిస్తుందంటే, నేను కేవలం నీ ప్రాణాలనే కాపాడలేదు, భవిష్యత్తులో ఒక మంచి నాయకుణ్ణి కాపాడనని. నేను స్వాతంత్రం కోసం ఇలాగే పోరాడుతూ ఉంటాను. కానీ భీమ్, నువ్వు చెప్పిన మాటల్ని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను. కానీ నేను చెప్పడం వల్ల ప్రపంచమేమీ మారిపోదు. కానీ ప్రయత్నం చేస్తాను. నా జీవితంలో ఎంతమందిని కలిసినా వాళ్ళకు నేను ఒకటి చెప్తాను. ఒకవేళ స్వాతంత్రం కావాలంటే ఎవరైతే ఉండటం కోసం మన స్థానం కూడా ఇవ్వమో అలాంటి వాళ్ళ కోసం కూడా పోరాడడం మంచిదని. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు భీమ్. కలుస్తూ ఉంటాను. జై హింద్. మీకు నేను చెప్పాను కదా, నా భర్తకు ఏమీ కాదని, ఆయన నేను కాపాడతానని. నేను ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, నా భర్త వెంట పడుతూ ఉంటే జీవితమంతా ఆందోళనగానే ఉంటారు. పశ్చాత్తాపడతావు మీరందరూ. మేం బయలుదేరుతాం, మళ్ళీ కలుద్దాం. పదండి, నేను కూడా బయలుదేరుతాను. ఇక నుంచి కలుస్తూ ఉంటాం. పదండి. రమా, ఇందాక షిండే గారు ఏం చెప్పారంటే, నేను చాలా అదృష్టవంతుని అని, అందుకే నాకు నీలాంటి భార్య దొరికిందని. నిజమే రమా, నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ ధన్యవాదాలు నాకు అక్కర్లేదు. మీ దృష్టిలో మీ భార్య కంటే ఎక్కువ ముఖ్యం మీ నియమాలే కదా. ఆ నియమాల కోసం మీరు మీ ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తారు. కానీ మీరు ఇది ఆలోచించరుగా, మీకేదైనా జరిగితే మీ రమ పరిస్థితి ఏమవుతుందో అని. తన జీవోత్సవంలా మిగిలిపోతుంది. మీరు కేవలం మీ నియమాలే పాటించండి. లేదు రమా, అదేమీ లేదు. నేను నియమాల్ని పాటించాను, కానీ అక్కడ మార్గం కూడా దొరికింది కదా. తన నియమాల్ని పాటిస్తూనే వ్యక్తి ప్రతి ఆపదలోంచి బయటపడడానికి మార్గాన్ని వెతుక్కోవచ్చు. నియమాలతో పాటుగానే పరిస్థితులను చూసి అయిన వాళ్ళ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అలాంటి కఠినమైన పరిస్థితుల్లోనే, అలాగే స్వార్థ సమయంలోనే నియమాలకు నిజమైన గుర్తింపు వస్తుంది రమా. సరే, మీరే ఒప్పు, నాదే కదా తప్పు. అది కాదు రమా. మావయ్య, ఇంటికి పదండి. రమా, విషయం తప్పుల గురించి కాదు. మావయ్య, ఇంట్లో పాలు లేవు, నేను పాలు తీసుకుని ఇంటికి వెళ్తాను. రమా, రమా. బాబు భీమ్, నువ్వు ఆగు నాన్న. ఇలా చూడు భీమ్, నాకు బాగా తెలుసు నువ్వు రమకే నచ్చ చెప్పగలవు అని. కానీ రమకి నచ్చ చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. భీమ్,
ఎన్నో సమస్యలు కోర్చి ఎన్నో ఆపదల్ని తట్టుకొని కూడా మన రమ నిన్ను విడిపించడానికి ఇక్కడికి వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు తనతో మాట్లాడిన విధానం ఏం బాలేదు. ఇలా చూడు భీంబాబు, నా దృష్టిలో మాత్రం రమ చేసింది ఒప్పే. పురంజన్, భీమ్ చేసింది కూడా ఒప్పే. చూడు బాబు, ఆదర్శాలు ఇంకా నియమాలు పాటించే వాళ్ళ జీవితాల్లో అన్నిటికంటే ఎక్కువ విభేదాలు తనింట్లోనే ఎదురవుతాయి. అలాగే చాలాసార్లు తన ఇంట్లో వాళ్ళది కూడా ఒప్పు అవుతుంది. ఇక కష్టమైన విషయం ఏంటంటే, రెండు ఒప్పుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు తప్పొప్పుల మధ్య ఏ తేడా అయితే ఉంటుందో ఆ తేడా మిగలకుండా పోతుంది. కానీ బాబు, తెలివితేటలు ఎందులో ఉంటాయంటే, మనం ఆ సూక్ష్మ తేడాన్ని పరిశీలిస్తూ నీ నియమాల్ని పాటిస్తూ ఉండాలి. అలాగే బాబు భీమ్, నువ్వు జీవితం అంతా సాగుతూ ఉండాలి. ఎందుకంటే బాబు, గొప్పవాడివి కావడం కోసం పెద్ద మూల్యాన్ని కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పిన ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను నాన్న. ఇంటికెళ్దామా? పద. ఆఫీసర్, ఒక్క పని చెప్పాను, ఆ భీమరావును చంపమని, అది కూడా చేయలేకపోయావు. వాడు తప్పించుకొని పారిపోయాడు. మీ అందరినీ మూర్ఖుల్ని చేసి పారిపోయాడు. ఏవైనా చేయండి, ఏదైనా ఆరోపణ, ఏదో ఒక నేరం మోపి ఆ భీమరావుని పట్టుకో. ఇలా మొదలష్టపోడిలా శాంతంగా ఎందుకు కూర్చున్నావు? అంతసేపటి నుంచి నేను మాట్లాడుతున్నాను. అంత డబ్బు తినిపించాను, అది మర్చిపోయావా? షట్ అప్! నేనేమైనా నీ నౌకర్ని అనుకున్నావా? మీ ఇండియన్సే మాకు నౌకర్లు. నీకు తెలుసా, మా ఆంగ్లేయులు నది పిడికడంతే. అయినా మీ ఇండియన్స్ అందరినీ మేమెలా బానిసల్ని చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే మీ ఇండియన్స్ మీ దేశంలోని వ్యక్తులకే శత్రువులు. వాళ్ళను చంపించడం కోసం మీ డబ్బులు ఉపయోగిస్తుంటారు. నీకు కొంచెమైనా సిగ్గుండాలి. వెళ్ళెక్కడి నుంచి మరోసారి ఇంకెప్పుడు రావద్దు. రమక్క, బావగారు ఎక్కడున్నారు? ఆయన వస్తున్నారు. ఇద్దరికిద్దరు తిరిగి వచ్చేశారు. నువ్వు ఇవెందుకు వేసుకున్నావు? అమ్మా, నువ్వు బానే ఉన్నావు కదా? బానే ఉన్నాను. రమా, ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావు? భీమ్ ఎక్కడున్నాడు? తను వస్తున్నారు. రమా, రమా, నువ్వు బాగానే ఉన్నావు కదా తల్లి? భీమ్ 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 ఎక్కడున్నాడు? ఆయన వెనక్కి వస్తున్నారు. నేను అందరి కోసం చాయ్ పెట్టి తీసుకొస్తాను. వెళ్ళు. అత్తయ్య, మనం ఎన్ని చేసినా సరే భీమ్రావ్ ఇంకా రమ సురక్షితంగా మళ్ళీ తిరిగి వస్తూనే ఉన్నారు. చూస్తుంటే నరోత్తమ్ జోషి వల్ల కూడా ఏమీ కాలేదనిపిస్తోంది. భీమ్, నువ్వు వచ్చేసావా? నువ్వు బాగానే ఉన్నావా బాబు? భీమ్, ఇది నీకు తెలుసా? రమ తన ప్రాణాల్ని పణంగా పెట్టి నిన్ను వెతకడానికి వచ్చింది. నిజమే అత్తయ్య. ఈరోజు నేను క్షేమంగా కనిపిస్తున్నానంటే అది కేవలం రమ కారణంగానే. రమ తన ప్రాణాల్ని పణంగా పెట్టి నన్ను అక్కడి నుంచి విడిపించింది. ఆ తర్వాత నాన్న, పురంజన్ బాబాయ్, కేలుష్కర్ గురువు గారు, షిండే గారు అందరూ అక్కడికి వచ్చారు. షిండే గారు కూడా ఇదే చెప్పారు.
అందరూ తమ భర్తల్ని ఎంతో ప్రేమిస్తూనే ఉంటారు. కానీ భర్తను రక్షించడం కోసం ఇంత తెగించే రమ లాంటి వాళ్ళు కొందరే ఉంటారు అని. ఒక్కసారేంటి, మీకోసం జీవితమంతా నా ప్రాణాల్ని పణంగా పెడుతూనే ఉంటాను. కానీ మీ దృష్టిలో మీ చదువు, తర్వాత మీ జాతి, తర్వాత మీ నియమాలు, ఆ తర్వాత ఇంకేం వస్తాయో, వాటి తర్వాత మీ జీవితంలో నా వంతొస్తుంది. పైగా నేను దీన్ని భరించలేకపోతున్నాను. నాకు చాలా కోపం వస్తుంది, ఏడుపు కూడా వస్తుంది. అంతగా సంతోషపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భీమ్రావ్ వచ్చేశాడు. ఇక ఆంగ్లేయ అధికారులు ఇక్కడున్న మనందరి వెంట పడతారు. ఇప్పుడు అందరూ మీ ప్రాణాలను కాపాడుకోవడం గురించి ఆలోచించండి. స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యం. నిజానికి నేను చెప్పడం వల్ల ప్రపంచమేమీ మారిపోతూ, కానీ ప్రయత్నం చేస్తాను. నా జీవితంలో ఎంతమందిని కలిసినా వాళ్ళకు నేను ఒకటి చెప్తాను. ఒకవేళ స్వాతంత్రం కావాలంటే ఎవరైతే ఉండటం కోసం మన స్థానం కూడా ఇవ్వమో అలాంటి వాళ్ళ కోసం కూడా పోరాడడం మంచిదని. చూడు బాబు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే నువ్వు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆంగ్లేయుల పాలన అలాగే విప్లవకారుల పోరాటం మధ్య ఇరుక్కోకూడదు. ఇక్కడే ఎక్కడో చిక్కుకుని నువ్వు నీ ప్రయాణాన్ని ముగించకూడదు. నాన్న, ఆ ఆంగ్లేయ అధికారి విప్లవకారుణ్ణి నా కళ్ళెదురుగానే బాగా కొట్టాడు. ఎంతగా కొట్టాడంటే ఆ విప్లవకారుడు చనిపోయాడు. కానీ ప్రాణాలు పోయేంత వరకు కూడా తను స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యం అంటూ నినాదాలు చేశాడు. తర్వాత నేను మరో విప్లవకారుణ్ణి చాలా ప్రశ్నలు కూడా అడిగాను. నేనడిగాను, మీరు ఏ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు? ఆ స్వాతంత్ర్యం వల్ల మాకేం ఒరుగుతుంది అని. కాని ఏదేమైనా వాళ్ళంతా మన దేశం కోసం, దేశవాసుల కోసమే తమ ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాడుతున్నారు. మనం వాళ్లకు కొంచెం కూడా సహాయం చేయకూడదంటారా? భీమ్, ఒక దేశం, ఒక సంఘం, ఒక జాతి, దాని ప్రగతి అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అలాగే ఆ ప్రయాణంలో ఎన్నో రకాల సంఘర్షణలుంటాయి, ఎన్నో రకాల పోరాటం జరుగుతుంది. కానీ ఒకే వ్యక్తి ప్రతి ఒక్క పోరాటం చేయలేడు కదా. అందుకే మంచిదేంటంటే ప్రతి ఒక్క వ్యక్తి తన పోరాటాన్ని తను ఉన్న చోట చేయడం, అలాగే మిగతా పోరాటాల వాళ్లకు సహాయం చేయడం. నాకు అర్థం కాలేదు.
చూడు బాబు, నీ సంఘర్షణ ఏంటి? చదువుకోవడం, చదువుకుని గొప్పవాడివి కావడం, బారిస్టర్ కావడం. అప్పుడు ఎంతో మందికి న్యాయం ఇప్పించగలుగుతావు. వాళ్ళందరిలో విప్లవకారులు కూడా ఉంటారు. ప్రతి ఒక్క దేశం అన్నిటికంటే సురక్షితంగా చట్టం చేతుల్లో ఉంటుంది. చట్టం లేకుండా ఎలాంటి దేశమైనా ఎలాంటి సంఘమైనా ఎప్పటికీ అభివృద్ధి సాధించలేదు, ఎప్పటికీ ప్రగతి సాధించలేదు. మావయ్య